విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించినా ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని విజయనగరం పట్టణ పౌరవేదిక ప్రజా సంఘాల నేతలు కోరారు. పట్టణంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా పౌరవేదిక నాయకుడు నాగభూషణం మాట్లాడుతూ, ప్రధాని మోదీ రైల్వే జోన్ ప్రకటించి ఏడాది కావస్తుందని, ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల అనేక విషయాలలో స్పష్టత కొరవడిందన్నారు. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ గెజిట్ నోట్ కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖపట్నం రైల్వే జోన్ గెజిట్ నోట్ కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖపట్నం రైల్వే జోన్ గెజిట్ నోట్ కేంద్ర ప్రభుత్వం వెంటనే గెజిట్ నోట్ కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖపట్నం రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ గెజిట్ నోట్ కేంద్ర ప్రభుత్వం వెంటనే 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 విశాఖపట్నం రైల్వే జోన్ గెజిట్ నోట్ కేంద్ర ప్రభుత్వం వెంటనే. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం టౌన్ గాంధీ విగ్రహం దగ్గర జిల్లా పౌరవేదిక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బిశెట్టి బాబ్జీ గారి ఆధ్వర్యంలో మరియు వివిధ ప్రజా సంఘాల అందరి సంయుక్తంగా మన విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చారు, కానీ ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2025 జనవరి 8వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. కానీ గెజిట్ ఇవ్వకపోవటం వల్ల అసలు మన రైల్వే జోన్ పరిధి ఎంత, ఎన్ని కిలోమీటర్లు, ఎంతమంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, దాని తాలూకా మౌలిక సదుపాయాలు ఏంటి, ఏది లేకుండా ఇది ఇచ్చాము అనే ఒక మాటతోటి అయిపోయింది. కావున ఏంటంటే ఇకనైనా మన స్థానిక లోకల్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు. దీన్ని మేము అన్ని ప్రజా సంఘాల తరపున ఈరోజు ఒక మౌన దీక్ష అనేది చేస్తున్నాము. ఇప్పటికే ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉంది. చాలా మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. విజయనగరంలో మంచి పరిశ్రమలు అయితే చాలా వరకు జూట్ మిల్లులు కానీ ఏమైనా మూతపడడం వల్ల కనీసం ఒక 15,000 మంది కార్మికులు రోడ్లను పడ్డారు. ఇలాగే రైల్వే జోన్ కానీ, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇలా ఏమైనా వచ్చినట్లయితే ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని మీద ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి వెంటనే ఈ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే మా ఉత్తరాంధ్రకి మంచి చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము.